తెలంగాణలో వాహనదారులకు బిగ్ షాక్. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు. అవును, ఐదారు సార్లు నిబంధనలు అతిక్రమిస్తే వాహన చోదకుల డ్రైవింగ్ లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాంటి వారి లైసెన్సులను మళ్ళీ పునరుద్ధరించారని కూడా చెప్పారు. వాహనాలు రిజిస్ట్రేషన్ కావని కూడా చెప్పారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం స్పందించారన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈయన ఏం చెప్తున్నారంటే, ఓవర్ టైం చేసిన కార్మికులకు సంబంధించి కూడా ఈ ప్రమాదాలు అయితే జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈయన వాహనాలకు సంబంధించి ఏం చెప్తున్నారంటే, ఖచ్చితంగా వారు ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వారు 5 నుంచి 6 సార్లు కానీ అతిక్రమణలు జరిగినాయి అంటే ఇంకా తర్వాత వారికి అయితే లైసెన్స్ అయితే ఉండదని, ఇంకా వారి వాహనాలు రిజిస్ట్రేషన్ అయితే అవ్వని క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకి లేటెస్ట్ తాజా సమాచారం. అందరూ కూడా ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి.